ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ పైన వైసీపీ నాయకులు దాడి ప్రారంభించారు. మరి కొత్త పలుకు అంటూ ఏబిఎన్ లో ఆయన రాసినటువంటి ఒక ఆర్టికల్ ప్రసారం చేశారు. మరి దానిపైన పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఏకంగా రాధాకృష్ణ పైన దాడి చేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఏమిటి కొత్త పలుకు సృష్టించినటువంటి ప్రకంపనలు ఎలా చూడాలి? ఇదే అంశం మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్. మరి రాధాకృష్ణ గారు కొత్త పలుకు, అది కొత్త పలుకు కాదు, చెత్త పలుకు, అదే బూతునాడు అని చెప్పేసి, రోతనాడు, బూతు జ్యోతి, అలాగే ఆయన నాలుగు కోస్తాం అంటూ వార్నింగ్లు ఇస్తూ ఉన్నారు. ఒకవైపునేమో రాచమల్లి శివప్రసాద్ రెడ్డి, ఇంకోవైపున కాకాని గోవర్ధన్ రెడ్డి, మరోవైపు కారుమూరి నాగేశ్వరరావు, నీ ఇంట్లో నీ కూతురు చదువుతుందా నీ కొత్త పలుకు అని చెప్పి ఒకళ్ళు అడుగుతా ఉంటే నీ నాలుక చీరేస్తామని చెప్పేసి ఇంకొకళ్ళు వార్నింగ్లు ఇస్తూ ఉన్నారు. అసలు ఏం సార్ ఈ కొత్త పలుకు సృష్టించిన ఈ ప్రకంపనలు ఎలా చూడాలి? ఇప్పుడు అత్త మీద కోపం దుత్త మీద చూపించడం విన్నావా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద కోపాన్ని ఇవాళ వీళ్ళంతా రాధాకృష్ణ మీద తీర్చుకుంటున్నారా? మనం ఇప్పుడు ఒకటి మావిగన్ అనే ప్రతిపాదన, అది కాస్త కామెడీ పీస్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి మొత్తం దాని మీద ట్రోలింగ్, అది ఆయన రాశారు. ఏది ఇప్పుడు మెడకాయ మీద తలకాయ ఉన్నాడు, తలకాయలో కొద్దిగా గుజ్జున్నాడు, ఇలాంటి ఆలోచన చేస్తాడా, మాట్లాడతారా అంటూ జగన్మోహన్ రెడ్డి చుట్టూతా ఈ అనుకూల శత్రువులు దడిగట్టారు. సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు చేసేవాళ్ళు ఎవరు అతని వైపు నిలబడే పరిస్థితి లేదు. జగన్ భజన బ్యాచ్, జగన్ నంది అంటే నంది, పంది అంటే పంది అంటూ ఈ మాట ఏదో అన్నాడు. ఏది జగన్ రేపొద్దున మీ భార్యని, భార్య కాదు చెల్లెలు అంటే గనక వెంటనే పెళ్లి చేసి సాగనంపి అంత గుడ్డిగా నమ్ముతున్నారు అంటే అక్కడ మనం ఏంటి, గుడ్డిగా ఎందుకు జగన్మోహన్ రెడ్డిని మీరు నమ్ముతున్నారు, సమర్థిస్తున్నారు? సొంత నిర్ణయాలు, ఇవాళ ఆ పార్టీకి ఒక మంచి జరగాలనో లేదు ఒక ప్రతిపక్షంగా అక్కడ ప్రధానంగా ప్రజల్లో నిలబడాలనో జర్నలిస్ట్ ఏం కోరుకుంటాడు? తన కళ్ళ ముందే సమాజంలో జరుగుతున్నటువంటి ఇష్యూస్ స్పందిస్తారు. మంచి జరిగితే పొగుడుతారు, చెడు జరిగితే విమర్శిస్తారు. ఇప్పుడు ఇదే ఆంధ్రజ్యోతి, ఇదే ఏబిఎన్ ఛానల్ 22 నెలల్లో తెలుగుదేశం ఎమ్మెల్యేలు తప్పు చేస్తే రాసిందా, రాయలేదా? ఎక్కడన్నా ఏ ఒక శాఖలో అన్నా అవినీతి జరిగితే ఎత్తి చూపిందా, చూపలేదా? అరే ఇప్పుడు ఫలానా జెన్కోలో ఈ విధంగా జరుగుతోంది, ఇరిగేషన్లో ఇలా జరుగుతోంది, విద్యాశాఖలో ఇలా జరుగుతోంది, ఎక్కడ ఎటువంటి లొసుగులున్నా లోపాలున్నా మరి వాళ్ళు ఎత్తి చూపిస్తుంటే దాన్ని తీసుకుపోయి చంద్రబాబుకి తెలుగుదేశంకి అంటగడితే బ్రోకరిజం చేస్తున్నాడనో ఏదో అంటున్నారు. నిజంగా అదే నిజమైతే, అది చంద్రబాబుకి అనుకూల పత్రిక అయితే దాంట్లో తెలుగుదేశం ఎమ్మెల్యేల మీద యాంటీగా ఎందుకు వస్తాను, జనసేన ఎమ్మెల్యేల మీద యాంటీగా ఎందుకు వస్తాను? ఎన్ని కథనాలు చెప్పమంటావు? ఇప్పుడు కొలికిపూడి శ్రీనివాసరావు ఉదంతం అని కానీ, లేకపోతే ఎక్కడ దగ్గుపాటి ప్రసాద్ కానీ, జనసేన ఎమ్మెల్యేలు ఎక్కడెక్కడో ఏదేదో వసూళ్లు చేస్తున్నారని కానీ ప్రతిదీ ఎక్స్పోజ్ చేస్తున్నాడా లేదా? మీకు అలాగే మీ లోపాలు ఆయన చెబుతూ వెన్నెముక లేని బ్యాచ్గా ఉండద్దు. ఇప్పుడు ఇక్కడ మీకు 40% ఓట్ బ్యాంక్ ఉందంటున్నారు, మరి ఆ 40%కి తగ్గట్టుగా మీ కార్యాచరణ ఉండాలి, మీ వాయిస్ వినపడాలి. ఒక ప్రతిపక్షంగా మీ పార్టీకి మీకు బాధ్యత గుర్తు చేయడం జర్నలిస్ట్ బాధ్యత. 40 ఏళ్ల జర్నలిజంలో ఆయన ఏంటి డక్కాముక్కీలు తిన్నాడు. ఇప్పుడు మీ ప్రత్యర్థి ఎవరు నాకు తెలియక అడుగుతా చెప్పు. ఇప్పుడు నాకు తెలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యర్థి ఎవరు? తెలుగుదేశం. జగన్మోహన్ రెడ్డికి ప్రత్యర్థి ఎవరు? చంద్రబాబు. లేదు నువ్వు చెప్పిన నాయకులు ఎవరు? ఈ కాకాని గోవర్ధన్ రెడ్డికి ప్రత్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, రాచమల్లి శివప్రసాద్ రెడ్డికి ప్రత్యర్థి వరదరాజుల రెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు, తణుకు రాధాకృష్ణ అనుకుంటా. మీరు పోరాటం చేయాల్సింది ప్రత్యర్థుల మీద అయితే రాధాకృష్ణేనా మీకు ప్రత్యర్థి? ఇప్పుడు ఆయన జర్నలిస్టు, లేకపోతే ఒక ఎడిటర్గా, ఒక ఛానల్ ఎండీగా, సంపాదకుడిగా. ఇప్పుడు మీరేంటి పొలిటికల్ లీడర్స్, పబ్లిక్ ఫిగర్స్, మీరు ఆయన్ని టార్గెట్ చేయడం ద్వారా అదే మరీ ఆయన వ్యక్తిగతంగా నిందించటం, జాతి నీతి, అసలు మా అనగూడని మాటలన్నీ కూడా. అంటే ఈ అక్కస అంతా ఎవరి మీద అక్కస అంటున్నా, దాంట్లో చాలా సాధారణమైన అంశం, చాలా చిన్న మాట, చిన్న అంశం. ఆయనంట మహిళల్ని రోడ్డు మీదకి లాగాడంట, ఆయన వీళ్ళ భార్యల్ని వీధిలో పెట్టాడంట. ఏం పెట్టాడు అక్కడ? అసలు ఇష్యూ ఏంటి, టాపిక్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి నంది అంటే నంది, పంది అంటే పంది, రేపొద్దున మీ భార్యలను కూడా చెల్లి అంటే పెళ్లి చేసి పంపిస్తారనో ఏదో వచ్చినట్టుంది. అంత గుడ్డిగా జగన్మోహన్ రెడ్డి నమ్ముతున్నారు అనేది ఆయన ఎక్స్పోజ్ చేస్తే, గుడ్డిగా నమ్మకం, భజన, వెన్నెముక లేని బ్యాచి, అనుకూల శత్రువులు, ఇది పోయింది.
దీన్ని పట్టుకుని కోడిగుడ్డు మీద ఈకలు బీకుతున్నారా? భూతద్దంలో నుంచి చూపిస్తున్నారా? నేను అంటోంది అత్త మీద కోపం దుత్త మీద చూపిస్తున్నారా అన్నది అదే. జగన్మోహన్ రెడ్డి మీద కోపం ఇవాళ ఆర్కే మీద చూపిస్తున్నారా? రాధాకృష్ణ వెంటనే బహిరంగంగా మహిళలకి క్షమాపణ చెప్పాలి, లేదంటే చంద్రబాబుకి రాధాకృష్ణకి మహిళలే బుద్ధి చెప్తారు. ఇప్పుడు అది మహిళలు చూసుకుంటారు, వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు అసలు రేపొద్దున రాధాకృష్ణ నీ మీద దావా వేస్తాడని చూడు. చాలా వల్గర్గా రాశారు. స్క్రోలింగ్స్ చూసావు కదా, ఆయన మాటలు మీరు విన్నారు కదా. అరే మహిళల్ని మీరు రోడ్డుకి ఇడ్చారు. ఏది ఇప్పుడు ఎవరో మహిళల గురించి మీరు ఇవాళ ఈ విధమైనటువంటి వ్యాఖ్యల ద్వారా కాకాని గోవర్ధన్ రెడ్డి, రాచమల్లి శివప్రసాద్ రెడ్డి వీళ్ళు ఇవాళ మహిళలను రోడ్డు మీదకి ఇడ్చారు. ఎంతకేస్తాడు? 100 కోట్లకి వేస్తాడా రాధాకృష్ణ వేసే దావా? రేపొద్దున ఎంతకంటున్నా? సాక్షి ఛానల్ మీద వేస్తాడా లేకపోతే వీళ్ళ మీద వేస్తాడా? ఇప్పటికే పరువు నష్టం దావాలు పాపం అటెండ్ అవుతున్నట్టున్నారు. లోకేష్ ఏదో ఇట్టాగా రాశారు ఆయన మీద కూడా. ఏంటి ఆయన ఏదో ఇన్ని కోట్లు తిన్నాడు, 25 లక్షలు చిన్నబాబు చిరుతిళ్ళు 25 లక్షలు విశాఖ ఎయిర్పోర్ట్లో ఆయన స్పష్టంగా ఇచ్చాడు. ఇప్పుడు అతను 3 సార్లు వెళ్ళి ఆ కోర్టుల దగ్గర వాంగ్మూలం కూడా ఇచ్చాడు. శిక్ష పడుద్ది అనుకుంటా ఖాయంగా. ముందు ఆ డబ్బు రెడీ చేసుకోవాలా లేకపోతే రాధాకృష్ణ అయిపోయే పరువు నష్టానికి రెడీ చేసుకుంటారా? ఇక్కడ చూడాల్సింది ఏంటంటే మావిగన్ అని జగన్మోహన్ రెడ్డి నోటి వెంట రాగానే అంట చంద్రబాబుకు ఒడుకు పుట్టిందంట. ఇప్పుడు మావిగన్ అనే ప్రతిపాదన వస్తే మొత్తం జనం అంతా పక్కు నవ్వారు. మీరు నవ్వుల పాలయ్యారు, కామెడీ పీస్గా మారాడు. ఈ కామెడీకి చంద్రబాబుకి వణుకు పుట్టుద్దా నవ్వు వచ్చుద్దా? ఆయన ఏమని రాశాడంటే ఆర్టికల్ మొత్తం చదివాను. దాంట్లో చంద్రబాబును అదృష్టవంతుడు అన్నాడు. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి లాంటి ప్రత్యర్థి దొరకటం చంద్రబాబుకు అదృష్టం అని రాశాడు. నాకు అది నచ్చలా. ఎందుకంటే చంద్రబాబు బాధపడుతుంటాడు. మీరు కూడా వినే ఉంటారు అనేక సందర్భాల్లో ఆయన స్పీచెస్లో కూడా, ప్రసంగాల్లో ఇలాంటి ఆడితో రాజకీయం చేయాల్సి రావటం నా దురదృష్టం, నా ప్రారంధం. నేను పెద్ద పెద్ద హేమీలతో రాజకీయం చేశాను, జగన్మోహన్ రెడ్డి లాంటి ఆడితో ఇప్పుడు రాజకీయం చేయాల్సి రావటం నా దురదృష్టం అని బాధపడుతుంటాడు. ఈ ఆర్టికల్లో రాధాకృష్ణ ఏమని రాశాడో తెలుసా? జగన్మోహన్ రెడ్డి లాంటి ప్రత్యర్థి దొరకటం చంద్రబాబు అదృష్టం. ఇదే ఈ మావిగన్, ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలు, లేకపోతే 3 రాజధానులు. ఆయన కూటమి గెలుపుకి ప్రధాన కారణం జనసేన బీజేపీ పొత్తో, లేకపోతే ఆ 3 రాజధానులు, లేకపోతే చంద్రబాబుని జైల్లో పెట్టడమో, ఇవి కాదు అసలు కారణాలు. కూటమి గెలుపుకి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తేల్చాడు. ఏంటి జగన్ లాంటి ప్రత్యర్థి దొరకడం చంద్రబాబు అదృష్టం అని ఇప్పుడు మళ్ళా కాకాని, రాచమల్లు, కారుమూరి మరోసారి రుజువు చేస్తున్నారా?